నందమూరి నటసింహం బాలకృష్ణ ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన నుంచి చివరిగా వచ్చిన అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ సింగ్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. హ్యాట్రిక్ హిట్స్ తో జోరు మీద ఉన్న బాలకృష్ణ యంగ్ దర్శకులతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలయ్య పవర్ఫుల్ మాస్ కథాంశంతో మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే బాలయ్య ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఆహాలో అన్స్టాపబుల్ హోస్ట్ గా అందరికీ చేరువయ్యారు. 2 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న అన్స్టాపబుల్ సీజన్ 3కి రంగం సిద్ధం అవుతోందట. మరోవైపు బాలయ్య తన తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గత కొంతకాలంగా కమర్షియల్ యాడ్స్ కూడా బాలకృష్ణ చేస్తున్న సంగతి తెలిసిందే. 2-3 కమర్షియల్ యాడ్స్లో బాలయ్య ఇప్పటికే సందడి చేస్తున్నారు. ఆ యాడ్స్తో కూడా బాలయ్య తనదైన శైలిలో అందరినీ అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ యాడ్ షూట్ కోసం బాలకృష్ణ పట్టుబట్టల్లో ట్రెడిషనల్గా కనిపించారు. ఈ యాడ్ షూట్లో బాలకృష్ణకి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్దరికం ఉట్టిపడే విధంగా ఈ లుక్లో బాలకృష్ణ చాలా చక్కగా ఉన్నాడనే మాట నందమూరి అభిమానుల నుంచి వినిపిస్తోంది. ఓ జ్యువెలరీ మాల్ కోసం బాలయ్య ఈ యాడ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ట్రెడిషనల్ స్టైల్లో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా పడితే ఖచ్చితంగా హైలైట్ అవుతుందనే మాట వినిపిస్తోంది. బాలయ్య గతంలో ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ యాక్షన్ కథలతో నరసింహనాయుడు, సమరసింహారెడ్డి సినిమాలు చేశారు. మ్యాక్సిమం బాలయ్య సినిమాల్లో ఫ్యామిలీ సెటప్, మంచి ఎమోషనల్ బ్యాక్ స్టోరీస్ ఉంటాయి. అయితే యాక్షన్ సీక్వెన్స్ లేకుండా కంప్లీట్ డ్రామాతో కుటుంబ కథా చిత్రంలో బాలకృష్ణ ఈ రకమైన ట్రెడిషనల్ గెటప్తో నటిస్తే బాగుంటుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అయితే బాలయ్యని యాక్షన్ హీరోగా చూడటానికి అలవాటు పడిన ఆడియన్స్ ఫ్యామిలీ స్టార్గా కనిపిస్తే రిసీవ్ చేసుకుంటారా అనేది చెప్పలేమని సినీ విశ్లేషకులు అంటున్నారు.